జాయ్ గారు ఎస్ అండ్ ఇట్ ఈస్ రైనింగ్. జడ శాశ్వతం కాదు, మనసు శాశ్వతం. అక్క సాన్వి అక్క మంచి ప్రాసలో వదిలేవు. లేదండి, ఈ నేమ్ ఇంకా చాలా బాగుంది శ్రీను గారు. ఇది మా ఫియాన్సీ సెలెక్షన్ కాబట్టి ఇది ఇంకా చాలా బాగుంది. బట్ ఈసారి చూద్దామండి. జయ గారు ఏం పెట్టారు? మెసేజ్ రిట్రేట్ అయిపోయిందండి. యు నో వన్ థింగ్, నాకు తెలుసుగా ఎలా తెలుసు అఖిల్ చెప్పు. బాయ్ అండి గోవింద్ గారు. హాయ్ గోవింద్ గారు. ఇట్స్ ఇన్ సన్షైన్ అండ్ రైనింగ్ యాజ్ వెల్. ఎస్ అండి, చూడండి సన్ ప్లస్ రెయిన్ అండి. సో యా జాయ్ గారు కరెక్ట్. థ్యాంక్స్ అఖిల్. థ్యాంక్ యూ రాజు అన్న. చెప్పిన ఒక స్టాండ్ చూస్తాం అఖిల్, చూస్తాం. నువ్వు కానీ చెప్తా. సాయి ఉన్నారు. అసలు మీ ఏం చెప్పినా చేయరు. ఒక సాంగ్ పాడమంటే సిగ్గుపడతారు. అవును నిత్య, అవును. హాయ్ రాఘవ గారు. ఫారెస్ట్ కాదండి, పార్క్ అండి రాఘవ గారు. శ్రీను గారు పిల్లోడైతే చాలా మంది ఉన్నారు. సో గోదావరి టు గ్లోబల్ చాలా యూనిక్ నేమ్స్, అసలు ఎవరు పెట్టరు కానీ బాగుంది. సాన్వి గారు మీ తమ్ముడే పెట్టారండి. లైక్ సాన్వి అక్క మీ తమ్ముడే పెట్టారు. తనకైతే చాలా మంచిగా అనిపించింది నేమ్, నాకు కూడా, అందుకే పెట్టేశాం. పాపం అతను చెట్టుకు అతుక్కుపోయాడు, నేను అది చూసి దడుచుకున్నాను. మీరు తన్నే చూస్తున్నారు, మేము కూడా అంతే. మమ్మల్ని ఎవరిని ఆపోజిట్ డైరెక్షన్ లో వస్తే మమ్మల్ని ఇంకో లైవ్ లో చూస్తే కనుక మేము కూడా అలా అతుక్కుపోయి ఉన్నాం. ఓకే, రెయిన్ వస్తుందా అక్క ట్రీక్? అవును రాఘవ గారు, రెయిన్ వస్తుందండి. లొకేషన్ జగ్గు గారు ప్యారిస్ దగ్గర ఉన్న పక్కన ఒక చిన్న సిటీ అండి. ఒక పార్క్లో ఉన్నాం జగ్గు గారు. థ్యాంక్ యూ సో మచ్ రాజ్ గారు. జాయ్ గారు ఎస్ అండి. లొకేషన్ ఎక్కడండి? జగ్గు గారు ప్యారిస్ పక్కన సర్జీ అనే సిటీ నుంచి అండి. టుమారో క్లాస్కి వెళ్ళాలి. సాయి గారు పడుకోవాలి. బాయ్, గుడ్ నైట్, టేక్ కేర్. షూర్ గోవింద్ సార్, జాగ్రత్తగా వెళ్ళిపోండి. గుడ్ నైట్ అండి. అండ్ లైవ్కి వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. సో కొత్తగా ఛానల్ని చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సారీ ఫర్ టైపింగ్ ఇన్, ఐ కుడెంట్ టైప్ ఇన్ తెలుగు, ఐ కెన్ అండర్స్టాండ్ తెలుగు వెల్ బట్ ఇట్స్ ఓకే జాయ్ గారు, యూ కెన్ టైప్ ఇన్ ఎనీ లాంగ్వేజ్ బట్ నాట్ ఇన్ హిందీ, మలయాళం ఆర్ తమిళ్. అదర్ దాన్ దట్ వీ విల్ ట్రై టు రిప్లై ఇన్ ఎవ్రీ లాంగ్వేజ్. జగ్గు గారు థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ రాజు అన్న. నేను కూడా దయ్యం అనుకున్నా. రాఘవ గారు ఇట్స్ ఓకే అండి. సో ప్రెసెంట్ అయితే రెయిన్ తగ్గుతుందండి. మనమైతే లైక్ నడుస్తూ మాట్లాడుకుందాం ఇప్పుడు. సో కొత్తగా ఛానల్ని చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ లైక్ షేర్ కూడా మర్చిపోకండి ప్లీజ్ అండి. సబ్స్క్రైబ్ చేసి అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో జాగ్రత్తగా వెళ్ళు బాబు. నెక్స్ట్ టైం మా అలాగా అమ్లా తెచ్చుకోకే. వెళ్ళిపోయాడు నిత్య. సన్కి ఆపోజిట్ సైడ్ చూడు, యూ మైట్ ఫైండ్ ఎ రెయిన్బో. లేదు నిత్య, సాన్వి అక్క ప్రెసెంట్ ఇప్పుడైతే ఇంకా రాలేదు. చూడు చుట్టూతో ట్రీసే ఉన్నాయి. సో ప్రెసెంట్ అయితే మనకి ఏం కనిపించట్లేవే, బట్ కనిపిస్తే మాత్రం పక్కా చూస్తాం సాన్వి అక్క. అండ్ ఆల్సో నా షూ చూడండి, ఫుల్ లైట్ కలర్ వేసుకొచ్చా అండ్ మొత్తం స్పాయిల్ అయిపోయాయి. ఓకే, నో ఐ డోంట్ నో ఆల్ దోస్ లాంగ్వేజెస్. ఐ నో తెలుగు, తమిళ్ అండ్ ఇంగ్లీష్. ఓకే జాయ్ గారు, లైక్ ఐమ్ జస్ట్ కిడింగ్ అండి. సో మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టాలని ఆలోచన ఎవరిది మీ ఇద్దరిలో? ఫస్ట్ అయితే నాకు ఇదివరకు వేరే యూట్యూబ్ ఛానల్ ఉండేదండి అండ్ నాకైతే ఇంట్రెస్ట్ ఉంది పెట్టాలని. బట్ నాకైతే చాలా బద్ధకం అండి వీడియోస్ చేసి పెట్టాను. నా వీడియోలు అయితే ఆల్మోస్ట్ ఒక 20,000 వీడియోస్ కన్నా ఎక్కువే ఉంటాయి. సో మేమైతే డిఫరెంట్ కంట్రీస్కి వెళ్ళిన వీడియోస్ అన్నీ తీస్తూ ఉంటా. ఎప్పుడన్నా యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పుడు పెడదాము అని. సో తనకైతే ఈ ఇయర్ ఎందుకో ఇంట్రెస్ట్ వచ్చింది. తన బర్త్డే రోజు నేను పెట్టాలనుకుంటున్నా అని చెప్పి తను నేమ్ సజెస్ట్ చేసి క్రియేట్ చేసి నేను పెడతా అని పెట్టాడు. బట్ కొన్ని డేస్ తర్వాత ఇంట్రెస్ట్ పోయింది. నేను ఎప్పటి నుంచి నేను స్టార్ట్ చేశానండి కంటెంట్ పెట్టడం ఈ ఛానల్లో. సో అట్లా కొనసాగింది ఈ ఛానల్ అయితే. ఎస్ అండి శ్రీకాంత్ గారు, ఐఎమ్ బ్యాక్. ఎర్త్ మూవర్స్ గారు హాయ్ అండి. సాయి గారు సాంగ్స్ బాగా పాడతారు అడగండి అందరూ అని జయ గారు అయితే కామెంట్ చేశారండి. సాయి వాళ్ళ వదిన గారు చెప్తున్నారు సాయి అయితే సాంగ్స్ చాలా బాగా పాడతారంటండి. అందరూ సాయిని సాంగ్స్ పాడమని అడగమని చెప్తున్నారు జయ గారు. నేను బాత్రూమ్ సింగర్ నండి, నేను అంతకంటే పెద్ద సింగర్ని అయితే కాదు. మా వదిన కామెడీ చేస్తుంది మీతో అందరితో. మన ఆంధ్రాలో రోడ్స్ లా ఉన్నాయి. అవునండి ఇది పార్క్ కదా. సో చూడండి వర్షం ఆగిపోయింది. సో ఈ రెయిన్బో సాన్వి అక్క కనపడుతుందా? సాన్వి అక్క రెయిన్బో వచ్చేసింది చూడు.